శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 10వ అధ్యాయము బోధ దృఢీకరణము నుండి మొదటి కందార్థము, క్రమ సంఖ్య 188. రానిది పోనిది బయలని లేనిది ఎరుక ఎనుచు లెస్సగ దృఢమౌ దానుక నీవి మంత్రము మానక చెప్పి ఇంపుచుండు మానేతి సాలే. లేనిది లేదు మరువాకి జోలి, లేనిది లేదాని పూని నిశ్చయమైతే తానొక్కటుండును గాని ఎట్లన విను మానేతి సాలి. లేనిది లేదు మరువాకి జోలి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 10వ అధ్యాయము బోధ దృఢీకరణము నుండి ఈరోజు మనము 1వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 188. క్రిందటి అధ్యాయము గురుమంత్ర ప్రతాపములో 9వ అధ్యాయము సమస్తమును ఎరిగేది ఎరుక అనగా తనను ఇతరమును కూడా ఎరిగేది ఎరుకే. ఇంతే కాదు, ఎరుగును అను అజ్ఞాన దశ కూడా ఎరుకయే. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురిహ్యము, తురిహాతీత దశలలో నుండేది ఈ ఎరుకే. ఈ అవస్థలకు మూల కారణమైన సాక్షి చైతన్యము, ఇక అవిద్యా ప్రతిబింబ చైతన్యము, ఇది ఎరుకే, కానీ బ్రహ్మము కాదు. ఈ సాక్షి చైతన్యమే లేని ఎరుక. సమస్త వాగ్మయమును రచించేది, తెలుసుకునేది ఎరుకయే. సమస్త పిండ బ్రహ్మాండములను సృష్టించేది ఎరుకే. అందలి చైతన్యము ఎరుకే. ఈ విషయములు పరిపూర్ణము ఎంత మాత్రము ఎరుగదు. ఎందుచేతననగా పరిపూర్ణములో ఎరిగే ఎరుక ఎంత మాత్రము లేదు కనుక. కనుకనే సూర్యుని చూడబోతే చీకటి పూర్తిగా నశించిపోయినట్లు పరిపూర్ణము యొక్క జాడ గనినంతనే ఎరుక పూర్తిగా నశించిపోవును. అసహస్రారమందలి నిర్గుణ చైతన్యమును కొందరు బ్రహ్మము అన్నారు. అవిద్య, మాయా ఎరుకయే కాని బ్రహ్మము కాదు. అవన్నీ ఎరుకే, ఉపాధిగతము. మరి కేవల ప్రతిబింబమునకు ఉనికి లేదు కనుక అధియును ఎరుకయే కాని బ్రహ్మము కాదు.
ఇక మరణము, మరుపు, జాగ్రత్త, సుషుప్తి, స్వప్న, మూర్ఛ, సమాధి అను ఈ అవస్థలన్నీ ఎరుకయే. ఎరుకకే ఎరుగుట మరుచుట అను రెండు భిన్నాభిన్న లక్షణములు గలది. మరి పరిపూర్ణమునకు ఏ అవస్థలు ఏ లక్షణములు లేవు. ఇట్టి ఎరుక యొక్క మూలము ఆ పుట్టుక స్థానమును చక్కగా గురుముఖత విచారించి తెలుసుకొని గురు వాక్యముచే ఆ మూలమును ఛేదించినచో ఈ ఎరుక పూర్తిగా లేకుండా పోవును, మళ్ళీ తిరిగి పుట్టదు. అయితే శాస్త్రజాలము చేత గాని మరి ఏ ఇతర యోగ సాధనముల చేత గాని ఎరుక నశించదు. గురు కరుణచే, ఆ గురు కరుణచే ఎరుక యొక్క ఆది పాదు పెకలించే పద్ధతి తెలిసిన వారికి ఈ ఎరుక నిలవదు. ఈ ఎరుక సంగతి ఎంత మాత్రము ఎరుగనిది పరిపూర్ణము. తన విషయము కూడా తనకు తెలియదు. ఎందుచేతననగా పరిపూర్ణములో ఎరుక లేదు కనుక. పరిపూర్ణము ఎరుకకు మూలము కాదు. ఎరుక తనంత తానుగా కలవలే, లేక తనకు తానుగా తోచినది. దీనికి మూలం ఏదియూ లేదు. ఇట్టి ఎరుకను విడిచిన వారే పరిపూర్ణ స్థితి గలవారు, అంటే జన్మరహితులు. ఇది కేవలము గురు కరుణచే మాత్రమే ఎరుకను లేకుండా చేసుకొనవలెను. మరి ఏ ఇతర మార్గముల వలన ఎరుక నశించదు. అట్టి ఎరుకను లేకుండా చేసుకొనుటయే జన్మరహితము. అట్టివారు తిరిగి జన్మించరు అంటూ మనము క్రిందటి అధ్యాయములో గురుమంత్ర ప్రతాపములో విచారించుకున్నాము. ఇక తదుపరి అధ్యాయము 10వ అధ్యాయము బోధ దృఢీకరణము. ఈ బోధ దృఢీకరణములో 1వ కందార్థము క్రమసంఖ్య 188 గురుమంత్ర జపము. రానిది పోనిది బయలని, రానిది పోనిది బయలని, లేనిది ఈ ఎరుక ఎనుచు లెస్సగా దృఢమౌదానుక, నీవే మంత్రము మానక జపింపుచుండు మానీతిశాలి. లేనిది లేదు మరువాకి జోలి, లేనిది లేదాని పూని నిశ్చయమైతే తానొక్కటుండును గాని అట్లన వినుమా నీతిశాలి. లేనిది లేదు మరువాకి జోలి. శిష్య, రానిది పోనిది బయలని, రానిది పోనిది బయలని అనగా అజనన మరణ ప్రవాహమునకు లోను కానిది పరిపూర్ణమని. జనన మరణ ప్రవాహమునకు లోను కానిది పరిపూర్ణమని అంటే జనన మరణములు లేనిది పరిపూర్ణమనియు, లేనిది ఈ ఎరుక ఎనుచు, లేనిది ఈ ఎరుక ఎనుచు. ఆ జన్మ కర్మలకు కారణమైన గుర్తు లేనిదని అంటే ఈ ఎరుక లేనిది అని లెస్సగా స్పష్టముగా బాగుగా దృఢమవుదానుక.
అంటే ఆరూఢ పడే వరకు. అయ్యా లెస్సగా, స్పష్టముగా, బాగుగా, దృఢమవుతానుగా అంటే ఆరూఢ పడే వరకు, అంటే నీ మనస్సునకు దృఢమయ్యే పర్యంతము. నీవు ఈ మంత్రమును మానక జపించుచుండుము. అయ్యా నీవు ఈ మంత్రమును మానక జపించుచుండుమా అంటే ఎట్టి నిర్లక్ష్యము చేయక మనస్సు చే నే తెలిపిన పై భావమును కలిగి ఉండుము. లేనిదే ఉన్నట్లుగా తోచబడేది ఎరుక. మొట్టమొదటి నుండి అంటే ఏ కాలమందున లేనిది ఎరుక. పరిపూర్ణ బ్రహ్మమే ఉన్నది, అందులో ఎంత మాత్రము లేనిది ఎరుక అని దృఢమయ్యే వరకు ఈ మంత్రమును మానక జపించుమన్నారు. నీతిశాలి అంటే అత్యంత నేర్పరితనము గలవాడా. నీతిశాలి అనగా అత్యంత నేర్పరితనము గలవాడా. లేనిది లేదు, ఉన్నది ఉన్నట్లుగా దృఢమైన పిమ్మట లేనిది లేకపోవుచున్నది. ఈ దృఢము వలన ఎరుక లేనిది అని నిశ్చయమగును. మరొకకి జోలి అంటే ఈ రహస్యమును ఎప్పుడూ మరిచి ఉండకుము. ఈ విధానమును మరొకకు లేనిది లేదని పూని నిశ్చయమైతే అంటే లేనిది లేదని పూని నిశ్చయమైతే అంటే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని గట్టిగా దృఢమైతే ఎక్కడ నీ మనసులో. లేనిది లేదని పూని నిశ్చయమైతే అంటే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని గట్టిగా దృఢమైతే తానొక్కటుండును అంటే స్వతసిద్ధమైన పరిపూర్ణ మాత్రమే ఉండును. కాని ఎట్లనా ఉన్నదానిని గుర్తించుటకు గుర్తు లేదు కదా. స్వతసిద్ధమైన పరిపూర్ణమును గుర్తించుటకు ఉన్నదానిని గుర్తించుటకు గుర్తు లేదు కదా. అంటే ఆ ప్రయత్నమే గురు కరుణను గురు ధ్యానముచే పొందుట. ఆ గురు కరుణచే మాత్రమే లేని ఎరుక అనగా అవిద్య నశించిపోవును. అవిద్య నశించిపోయినచో అందలి ప్రతిబింబము కూడా లేకపోవును. ఇదే ఎరుకరహిత విధానము. చూడు ఈ కందార్థములో లేనిది లేదని పూని నిశ్చయమైతే అన్నారు కృష్ణదేశికేంద్రుడు వారు. లేనిది లేదని పూని నిశ్చయమైతే లేనిది అనగా ఎరుక అని అర్థము. ఎరుక లేనిదని ప్రయత్నముచే నిశ్చయమైతే అంటే ఎరుక లేకుండుటకు ప్రయత్నము చేసి ఎరుకను లేకుండా చేసుకున్నట్లయితేనే ఎరుక లేకపోవును. ఆ ప్రయత్నమే గురు కరుణను గురు ధ్యానముచే పొందుట. ఆ గురు కరుణచే మాత్రమే లేని ఎరుక అనగా అవిద్య నశించిపోవును.
ఇక అవిద్య నశించిపోయినచో అందరి ప్రతిబింబము కూడా లేకపోవును కదా. అవును ఆయన, బింబం లేదు, ప్రతిబింబం లేదు. ఇదే ఎరుక రహిత విధానము. అయ్యా. ఆ గురు మంత్ర నిర్ణయమును తెలిపినారు. అంటే ఏంటి ఇక్కడ? ఎరుక యొక్క స్థాన, స్వరూప, స్వభావములు ముందుగా గురుముఖత చక్కగా గుర్తెరిగి ఆ గురుమంత్ర నిర్ణయమును తెలిపినారు. ఏమని? ఎరుక యొక్క స్థాన, స్వరూప, స్వభావములు ముందుగా గురుముఖత గుర్తెరిగి తానెరుక స్వరూపుడై నిలిచి తనకు పరిపూర్ణ పరబ్రహ్మమందు మూలము గాని స్థానము గాని లేదని ఆరూఢత నొందినవాడు ఎరుకను విడిచినవాడు. అల్లేనెరుకను క్షూర్ణముగా వివరించి చూపించి ఎవరు? గురుదేవుడు. అట్టి శిష్యునికి అల్లేనెరుకను క్షుణ్ణంగా వివరించి చూపించి అది కానిది, అది లేనిది ఏదో అదే పరిపూర్ణ పరబ్రహ్మము అని మాత్రమే చెప్పవచ్చును. అది కానిది, అది లేనిది ఏదో అదే పరిపూర్ణ పరబ్రహ్మమని మాత్రమే చెప్పవచ్చును. ఎందుకంటే శిష్యుడు గురుడు చెప్పి చూపించిన ఎరుకను ముందుగా తెలుసుకొనును. అంటే ఆ లేనెరుక స్వరూపుడు తానేనని గుర్తించి ఆ సర్వస్వరూపుడైన అఖండాత్మ స్వరూపుడు తానే అయి నిలుచుటే ఆ లేనెరుకను తెలియుట. అట్టి స్థితి ఎందే తాను కాని తాను లేని పరిపూర్ణ పరబ్రహ్మము ఉన్నది, తాను లేడు అనే యథార్థ జ్ఞానము శిశునికి కలుగుతున్నది. ఇదే పరిపూర్ణమును ఉండచూచుకొనుట. అట్లు ఉండచూచిన తెలివి లేనే లేదని దాని రగితమునర్చుకొనుటే లేనెరుకతో పరిపూర్ణమును కనిపెట్టుట. ఇదే ఎరుకలేక సేవించుట. అట్టి ఎరుక స్వరూపుడుగా నిలిచినవాడు తన కన్యముగానున్న పరిపూర్ణ పరబ్రహ్మమును సత్యముగాను, తన కలిమి కలవంటిది మిథ్య మృషా అని గురువాక్యరీత్య భావిస్తే ఎరుకరహితమగును. లేకపోతే కాదు. యాదృశే భావన యత్ర తాదృశే భవతి నిశ్చయం అన్నట్లు ఇక్కడ మనకు ఆ విధంగా శృతులు తెలియచొచ్చిన అప్పుడే, ఆ విధంగా గ్రహించినప్పుడే అట్టి ఎరుక స్వరూపుడుగా నిలిచినవాడు తన కన్యముగానున్న పరిపూర్ణ పరబ్రహ్మమును సత్యముగాను, తన కలమే కలవంటిది మిథ్యానియు మృషానియు గురు వాక్యరీత్య భావిస్తే ఎరుకరహితమగును. నువ్వు ఏ విధంగా భావిస్తున్నావో, ఏ విధంగా గమనిస్తున్నావో, దేన్ని చూస్తున్నావో, అందుకే యాదృశే భావన యత్ర తాదృశే భవతి నిశ్చయం. నీ భావన ఏ విధంగా ఉంటుందో నీ భావం మీద సరిపడుతుంది. ఆ విధముగా గురువు భావనలో నీవు భావిస్తే గురువాక్యరీత్యా అప్పుడే గురుడు లేడు, శిష్యుడు లేడు, ఉభయులు రహితమైనారు. ఇక గురుడు లేడు, శిష్యుడు లేడు, ఉభయులు రహితమైనారు కదా. అట్లు జన్మరహితమైన తర్వాత ఉపదేశ కథం భవేత్,
అనగా మళ్ళీ ఉపదేశం ఎట్లుండును? అంటే ఉపదేశమునకు తావు లేదు. అప్పుడు కదా ఉపదేశం అవసరము లేదు. ఎందుకు అంటే నా గురుడు లేకనే ఉన్నాడు, నేను కూడా లేకనే ఉన్నాను. నా గురుడు లేకనే ఉన్నాడు, నేను కూడా లేకనే ఉన్నాను. కానీ అంతకుముందు అంతకుముందు ఆ భ్రమకారకుడునై ఉన్నందున ఉన్నవాడను. ఇక నా గురుడు లేకనే ఉన్నాడు గనక నన్ను లేనివానిగా లేకుండా చేయుటకు ఉన్నవానిగా గురుడు దోచినాడు. మాకిద్దరికి తోచిన వేళా విశేషం ఏమో గాని నాకు గురువై పరిపూర్ణ బోధను కరుణించుట వల్ల ఆ క్షణముననే నేను లేనివాడనయ్యాను. ఇక నేను లేను, నా గురుడు లేడు. అంటే ఆ క్షణమున ఉన్నవాడై నన్ను లేనివానిగా చేసి లేకుండా పోయినాడు గురువు కూడా. ఎలా అంటే కప్పురము నిప్పుగలసే చొప్పున వెలగి అవల కండ్ల చూస్తుండగానే తప్పున గనరాదట్లని. ఇప్పుడు నిన్ను నన్ను బోధ నెరుగుము బుద్ధిన్. ఆ అగ్ని కర్పూరములు ఇద్దులు ఆ రెండు కలిసి ప్రకాశము చూస్తుండగానే ఎట్లు లేకుండా పోతున్నావో, ఆ అగ్ని కర్పూరము ఈ రెండు కలిసి బాగా ప్రకాశించి 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 వెలిగి 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 మళ్ళీ ఆ ప్రకాశము ఆ అగ్ని కర్పూరములు చూస్తుండగానే ఎట్లు లేకుండా పోతున్నావో అట్లే ఈ విధముగా దృఢమైన తర్వాత నీవు నేను అనేటి ఎరుకయగు కర్పూరము అచల పరిపూర్ణ బోధైనటి నిప్పు ఈ రెండు విచారణ రూపమున ప్రకాశవంతమై నీవు ఎరుకనే భ్రాంతి. ఆ బోధ రూపముకు అగ్ని యొక్క ఆ సూక్ష్మాంశముకు శబ్దము ఈ రెండు కూడా లేకపోతున్నవి. ఈ పద్ధతిగా గురుమూర్తి ద్వారా ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు విచారణ చేసి ఈ పద్ధతిగా నీవు నేను లేనివారమని నీ బుద్ధి యందు నిశ్చయించుకోమన్నారు. ఈ విధముగా ఇట్లు బుద్ధి నిశ్చయమైన వారికి ఆ తర్వాత బోధ అవసరం లేదు. ఎందుకు అంటే వారే లేరు. ఎవరికి బోధ? అప్పుడు ఎవరైనా ఏదైనా మిగిలిన్నదా అంటే తెలుసుకునేవారు తెలిపేవారు ఉన్నారా? మళ్ళీ ఎవరైనా ఒకరు ఉంటే ఒక్కరున్నా మళ్ళీ ఇరువురు రావాల్సిందే. తెలుసుకునేవారు ఉన్నారా? తెలిపేవారు కావాలి. తెలిపేవారు ఉన్నారా? తెలుసుకునేవారు కావాలి. అంటే అర్థం ఏంటి? గురువుకు శిష్యుడు అవసరము, శిష్యుడికి గురువు అవసరమే. గురువు ఒక్కడున్నా తన బోధన ఎవరికి చెప్పలేడు శిష్యుడు లేకపోతే. శిష్యుడు గురువును కలగనకపోయినా తెలిపేవారిని ఉపయోగం లేదు కనుక ఇరువురు, ఒకరు ఉన్న ఇరువురు కావలసినది. అంటే తెలుసుకునేవారు తెలిపేవారు. ఈ విధముగా విచారణ చేసిన తర్వాత ఇక బోధ ఎవరికి? తెలుసుకునేవారు లేరు, తెలిపేవారు లేరు. అంటే ఏది మిగలలేదు, ఎవరు లేరు అక్కడ. కర్పూరము లేదు, నిప్పు లేదు. ఈ కర్పూర నిప్పులతో రెండింటి చేత వెలిగి ప్రకాశించినటువంటి యొక్క ప్రకాశము లేదు. అంటే గురుడు లేడు, శిష్యుడు లేడు, ఇరువురు లేరు. ఇరువురు లేకపోయిన తర్వాత మళ్ళీ పరిపూర్ణ పరబ్రహ్మము శాశ్వతమై ఉన్నది అని చెప్పేవారు ఎవరక్కడ లేరు గనక, ఇరువురు లేరు గనక చెప్పేవారి లేరు. ఏది మిగలలేదు అక్కడ. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ.
జై గురుదేవ్. జై గురుదేవ్ నాయన. జై గురుదేవా.